కన్న స్వామి, నువ్వు ఉండవయ్యా, నువ్వు ఉండవు. ఇల్లిడిసి పెట్టిపోయిన నా అల్లుడు యాడుండాడో ఎట్టుండాడో అని చాలా బెంగపడిపోయినాను. నా బాధను అర్థం చేసుకుని నా అల్లుడిని తీసుకొచ్చి మళ్ళీ నా కళ్ళ ముంగిటే పెట్టినావు. చాలా చాలా సంతోషంగా ఉండాది. నా అల్లుడు నా కంటి ముందు ఉండేటట్టు చేస్తే నీకు కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను కదా, ఇగో మొక్కు తీరుస్తుండాను. కళ్ళ ముందు ఉండడమే కాదు, వాడు బావుండాలా. విజయశాంతి వాడు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలా. మా ఎన్నతోటి మళ్ళా తిట్లు తినే పరిస్థితి అయితే తీసుకురాబాకయ్యా. నిదానంగా మా ఎన్న మనసు కూడా మారి వాణ్ణి సంతోషంగా దగ్గరికి తీసుకోవాలా. మళ్ళా అందరం కలిసి ఉండాలా. ముందైతే నీకు మొక్కుకున్నాను కదా, ఆ మొక్కైతే తీరుస్తుండాను. ఏంటమ్మా, ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? అంటే అది ఏముండదన్నా, ఏం లేదులే. లేదు, ఎప్పుడూ లేనిది నీ మొహంలో చాలా సంతోషం కనిపిస్తుంది. ఓ అదా, అదేం లేదునా. రాత్రి కల్లో మన అర్జున్ గాడికి బిడ్డలు పుట్టినట్టు అగుపించినది. ఆ కళ గుర్తొచ్చి నా కళ నిజం కావాలని దేవుడికి టెంకాయ కొట్టుకుని మొక్కుకున్నాను. కలలో కనిపించిన బిడ్డలు ఎంత సక్కంగా ఉండారో తెలుసునా. ఓహో, వాడికి పిల్లలు పుట్టినట్టు కలొచ్చిందా? నువ్వన్నట్టే ఆ కళ నిజం కావాలమ్మా. అవుద్దన్నా, అవుద్ది. ఎందుకు నిజం కాకుండా పోతుంది? సరే నువ్వు పో అన్నా. చెత్త పేరుకుపోయుండాది, బయటికి తీసుకెళ్లి పడేసొస్తాను. సరే. లేనప్పుడేమో యాడికి పోయినాడో అని దిగులు పడినాను. వచ్చిన కాడ్నుంచేమో వాణ్ణి చూడాలా అని మనసు లాగుతా ఉండాది.